నమస్తే, నేను సిరి. ఏపీ బీజేపీ అధ్యక్షురాల నుంచి వెళ్ళి పురంధేశ్వరి గారికి అయితే ఇంకొక పదవి దక్కబోతుంది. అదేంటంటే నేషనల్ మహిళా మోర్చా అధ్యక్షురాలుగా అయితే తనకి పదవి దక్కబోతుందని చెప్పేసి ఒక వార్త మనకి వినిపిస్తుంది. సో దానికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా పురంధేశ్వరి గారు ఉన్నారు. ఇప్పుడు ఇంకొక పదవి తనని వరించబోతున్నట్టు తెలుస్తుంది. బీజేపీ మహిళా మోర్చ్ నేషనల్ వైస్ ఏదైతే ఉందో దానికి ప్రెసిడెంట్గా పురంధేశ్వరి గారు ఏమంటారు బాధ్యత తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం అంటారు? మీరు అన్నట్టు గతంలో చేశారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలుగా. అయితే గత 5 ఏళ్లలో ఏదైతే వైసీపీ సంబంధించిన అరాచకాలని ఎండగట్టడం కానీ, డైరెక్ట్గా ఆ లిక్కర్ స్కామ్ సంబంధించి ఆవిడే షాప్ దగ్గరికి వెళ్ళి కొని దాన్ని క్యూఆర్ కోడ్ కానీ యూపీఐ ఏమీ లేకుండా చేసి విషయాలని బట్టబయలు చేయడం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న కేసులకు సంబంధించి సుప్రీంకోర్టుకి లేఖ రాయడం, ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న అవకతవకల గురించి, రాష్ట్రంలో జరుగుతున్న ఇప్పుడు రేషన్ జాతీయ ఉత్పత్తి పంపిణీ ఉంటుంది, రేషన్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ దీంతోనూ వస్తుంది. సో అది ఆయనే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారే పేద ప్రజలకు ఇస్తున్నట్టుగా ఆయన ఫోటో వేసుకోవడం, ఎక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఫోటో కానీ లేదంటే నడ్డా గారి ఫోటో కానీ బీజేపీ అధ్యక్షుడి ఫోటో కూడా లేకపోవడం, ఇవన్నీ కూడా చాలా సందర్భాల్లో నిరసించారు ఆవిడ. అండ్ మోర్ ఓవర్ ఆ రాజకీయం ఆవిడ బ్లడ్లోనే ఉంది. మహానుభావుడు ఎన్టీఆర్ గారు అమ్మాయి కాబట్టి. అయితే ఆవిడ గతంలో బీజేపీ హయాంలో కూడా ఇంతకుముందు కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన దాఖలాలు ఉన్నాయి. తర్వాత మంచి స్పోక్స్ పర్సన్. సో అయితే ఇప్పుడు ఆవిడకి నెక్స్ట్ అసలు ఎంపీ అయిన తర్వాత ఖచ్చితంగా సెంట్రల్ మినిస్టర్ ఇస్తారేమో అన్నట్టుగానే వార్తలు వినిపించాయి. బట్ అనూహ్యంగా మన నరసాపురం వర్మ గారికి సెంట్రల్ మినిస్టర్ పదవి వరించింది. రాజమండ్రి ఎంపీగా గెలుచుకున్న తర్వాత అసలు పురంధరేశ్వరి గారికి ఎంతవరకు స్థానం ఉంది, ఆవిడ ఎంతవరకు నెగ్గుకు రాగలరు అనే విషయంలో చాలా వరకు నేషనల్ పార్టీ, బీజేపీ నేషనల్ పార్టీ కాబట్టి ఎప్పటికప్పుడు ఆవిడ మీద సమీక్షలు కానీ మంచి ఇన్ఫర్మేషన్, మంచి రిపోర్ట్లు కానీ సెంట్రల్ వరకు వెళ్ళాయట, అధిష్టానం వరకు. ఇప్పుడు అమిత్ షా గారికి కానీ మోదీ గారికి కానీ, ఈవెన్ కూటమికి సంబంధించి ప్రధానంగా ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత నేషనల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని 3వసారి ప్రధానమంత్రిగా ఎన్నుకున్న తర్వాత కూటమిలో ఉన్న పార్టీలన్నీ కూడా అక్కడ కూర్చొని మాట్లాడుకుని వచ్చిన తర్వాత మరలా చంద్రబాబు గారు ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు కూడా బీజేపీ తరఫున ప్రధానంగా పురంధరేశ్వరి గారిని గౌరవంగా ఆవిడ స్టేజ్ మీదకి పిలిచి ఆవిడ గౌరవించుకోవడం కూడా చూసాం మనం. ఒకవైపు పురంధరేశ్వరి గారు, ఒకవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉంటుండగా మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఉండి అప్పుడు ఆ సమావేశం కూడా కూటమిగా ఏర్పడుతున్నట్టు కూడా అంటే అన్ని విధాలుగా కూడా పురంధరేశ్వరి గారికి కూటమిలో బీజేపీ, టీడీపీ, జనసేన 3 కలిసి ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం, కేంద్రంలో ప్రభుత్వం పెట్టిన తర్వాత ఒక సముచిత స్థానం కల్పించబడిందనే చెప్పాలి పురంధరేశ్వరి గారికి. అండ్ మోరోవర్ ఆవిడ మంచి అంటే డీమెరిట్స్, ఎలిగేషన్స్, తర్వాత స్కామ్స్ అట్లాంటివి ఏమీ లేవు ఆమె మీద. సో అటువంటివి ఏమి లేవు కాబట్టి మొదటి నుంచి ఒకటి ఏదైతే బీజేపీలోకి షిఫ్ట్ అయ్యారో అప్పటి నుంచి బీజేపీలోనే కొనసాగుతున్నారు. ఆమెకి ఎటువంటి పదవులు ఉన్నా లేకపోయినా, ఒక రాజ్యసభ ఎంపీ లాంటివి ఏమున్నా ఇవ్వకపోయినా ఆవిడ కొనసాగుతున్నారు. సో ఇవన్నీ కూడా బీజేపీ అధిష్టానం ఎప్పుడు గమనిస్తూనే ఉంటుంది. ఇప్పుడు మొన్న ఢిల్లీలో రేఖా గారికి ఇచ్చారు అని అంటే ఆవిడ ఫస్టే ఎమ్మెల్యే అయినా కూడా ముఖ్యమంత్రిని ఎలా చేశారంటే ముందు కూడా ఆవిడ మహిళా మోర్చాకి ఒక మంచి ఇదిగా వర్క్ చేయడం అన్నీ చూసి వాళ్ళు అన్నీ గమనిస్తూనే ఉంటారు. సో అలాంటి సందర్భాల్లో పురంధరేశ్వరి గారు ఎప్పుడు కూడా అధిష్టానం మీద దురుసుగా ప్రవర్తించడం కానీ, లేదంటే నాకు ఫలానా పదవి ఇవ్వాలని చెప్పి అలగడం కానీ, రెబల్గా మారడం కానీ అట్లాంటివి ఇప్పుడు ఏం చేయలేదు. అండ్ మోరోవర్ గత 2024 ఎన్నికలకు ముందు కూటమిలో టీడీపీకి బీజేపీకి కలపడానికి కోసం పవన్ కళ్యాణ్ గారు ఎన్ని ఇబ్బందులు పడ్డారన్నట్టుగా ఆయనే స్వయంగా చెప్పారు. సో అలాంటి సందర్భాల్లో కూడా బీజేపీ రాష్ట్రంలో ఉండే బీజేపీ నాయకుల వల్ల మేము కూటమిలోకి వెళ్ళలేకపోతున్నాము అనే ఇష్యూ అయితే ఎక్కడ రాలేదు మనకి. ఎంతసేపు సెంట్రల్తోనూ అప్పుడు బాబు గారికి ఉన్న ఇష్యూ 2018 ముందు ఏదైతే బయటకు వచ్చేసారో ఎన్డీఏ నుంచి, ఆ ఎలిగేషన్ మీద మరలా కలవడానికి కొన్ని రకాల ఒప్పందాలతో కలిశారు. కానీ లేదా రాష్ట్రంలో ఉండే పురంధరేశ్వరి గారు కానీ, ఇంకో వర్మ గారు కానీ, ఇంకెవరో కానీ, సమ్మెక్స్ కానీ వాళ్ళ వల్ల మేము రాష్ట్రంలో వీళ్ళతో కలవలేకపోతున్నాం అనే ఎలిగేషన్ అయితే ఏం లేదు. బీజేపీకి పట్టు తక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న పట్టు కాస్త గౌరవప్రదంగా
ఉన్నదే తప్ప మరీ అక్కడ అధికార పక్షం మీద గత ప్రభుత్వంలో వైసీపీ అధికార పక్షం కాబట్టి అధికార పక్షం మీద విరుచుకుపడేలాగా మాట్లాడడం, మరీ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి బూతులు మాట్లాడడం అయితే కూడా చేయలేదు బీజేపీ. ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా బీజేపీని అసలు కన్సిడర్ చేయలేదు. ఇవి ఏముందిలా వీళ్ళది ఏం పార్టీ, ఇప్పుడు ఎక్కడ స్టేట్లో లేదు కదా, మనం ఏం చెప్తే అదే అన్నట్టుగా ఎంతసేపు వైసీపీ వాళ్ళు టీడీపీ మీద జనసేన మీద విరుచుకుపడ్డారు తప్ప బీజేపీ మీద ఆ పరంగా కూడా ఎలిగేషన్స్ లేవు, పురంధరేశ్వర్ గారి మీద కానీ మిగతా బీజేపీ నాయకుల మీద కానీ. సో ఇవన్నీ ప్లస్ ఉన్నాయి కాబట్టి ఆవిడ వొకాబులరీ కూడా మీరు ఎప్పుడైనా చూస్తే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా బాగుంటాయి. ఇంగ్లీషు, హిందీ కానీ తెలుగు కానీ చాలా చక్కగా మాట్లాడతారు. తెలుగు కూడా మళ్ళీ అంటే అన్నగారు అమ్మాయి అయినందుకు చాలా చక్కగా తెలుగు పదాలు కూడా చాలా బాగా మాట్లాడతారు. సో ఆవిడ అట్లాంటి స్పోక్స్ పర్సన్గా మహిళా లోకంలో మంచి యాక్టివ్గా ఉన్న నేపథ్యంలో ఎక్కువగా ఈవిడతో పాటు ఇంకో పేరు కూడా వినిపిస్తుందంట, ఉన్నతి శ్రీనివాసన్ అని ఎవరో. సో ఆవిడ కూడా మంచి స్పోక్స్ పర్సన్. ఆవిడ సంథింగ్ లాయర్ ఏదో ఆవిడ. సో అట్లా జనరల్గా లాయర్కు ఎందుకు ప్రిఫర్ చేస్తారు అని అంటే వాళ్ళు వాగ్దాటి కూడా బాగుంటుంది. ఈ విపక్షం వాళ్ళు దాడి చేసినప్పుడు గట్టిగా కౌంటర్ అటాక్ ఇవ్వడానికి, ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడానికి కూడా థరోగా ఉంటారు వాళ్ళు. సో ఆవిడ పేరు ఒకటి వినిపిస్తుంది, పురంధరేశ్వరి గారి పేరు వినిపిస్తుంది. అయితే నేషనల్ మీడియాలో ఇప్పటికీ లీక్ అయిన మ్యాటర్ ఏంటంటే మహిళా మోర్చాకు సంబంధించి నేషనల్ వైడ్ లీడర్గా పురంధరేశ్వరి గారిని పెడితే బాగుంటుంది అని బీజేపీ అధిష్టానం ఇప్పటికే డిసైడ్ అయినట్టుందిగా సమాచారం. చెప్పలేం. ఇప్పుడు సెంట్రల్లో పార్టీ ఉంది, ఆల్రెడీ ఆవిడ ఎంపీ. ఒకవేళ పదవి ఉన్నా లేకపోయినా ఆవిడకున్న కార్యక్రమాలు, ఆవిడకున్న ఎంపీగా చేయాల్సిన కార్యక్రమాలు బోల్డ్ ఉన్నాయి, క్షణం తీరిక ఉంది. బట్ ఇది ఇస్తే అదనపు బాధ్యత అవుతుంది. ఆ అదనపు బాధ్యత సక్రమంగా నెరవేరిస్తే అధిష్టానం దృష్టిలో పడితే రేపు పొద్దున ఇప్పుడు కాకపోతే మరలా మంత్రివర్గ విస్తరణలో అయినా ఆవిడకి కేంద్ర సహాయ మంత్రిగా అయినా వరించవచ్చు. ఆల్రెడీ కేంద్ర మంత్రిగా చేసిన వ్యక్తి కాబట్టి ఇట్లా సహాయ మంత్రి ఎవరు మంచి కేంద్ర పదవి ఇస్తారు. సో ఏదైనా అధిష్టానం ఇచ్చిన పదవిని తూచా తప్పకుండా పాటించి పార్టీకి సేవలు చేసేలాగా ఉండాలి. అండ్ మోర్ ఓవర్ బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్లో పట్టు సాధించడానికి, ఇప్పుడు పెరిగిన ఓటింగ్ పర్సంటేజ్ ఏదైతే ఉందో దాన్ని కొనసాగించడానికి ఇంకాస్త పెంచుకోవడానికి రాష్ట్రంలో ఉండే బీజేపీ నాయకులకి కీలకమైన పదవులు ఇవ్వాలని నిర్ణయించుకుంది. అలా నిర్ణయించుకున్నప్పుడే మరి కాస్త బీజేపీ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మొన్న ఇదే పురంధరేశ్వరి గారి హయాంలో గతంలో వైసీపీలో ఉన్న చాలామంది కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్గా వైజాగ్లో చేయాల్సిన వ్యక్తి అని పేరు శ్రీనివాస్ ఏదో ఉన్నారు. అటువంటి వ్యక్తులు కూడా జనసేనకి టీడీపీలోకి వెళ్లకుండా బీజేపీలోకి వచ్చారు బికాజ్ ఆఫ్ పురంధరేశ్వరి గారు. సో పురంధరేశ్వరి గారి హయాంలో బీజేపీ యొక్క కార్యకర్తల సంఖ్య పెరుగుతుంది, బీజేపీలో చేరుతున్న నాయకుల సంఖ్య పెరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే టీడీపీ జనసేన వల్లే బీజేపీ ఓటింగ్ పెరిగింది కాకుండా బీజేపీ కూడా సొంతంగా పెంచుకునేలా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే కొంతమంది కీలకమైన నాయకులకి నేషనల్ స్థాయిలో కొన్ని పదవులు ఇస్తే, ఎలాగో నేషనల్ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్లో అదే కాబట్టి ఇక్కడ ఏ పార్టీ పరంగా ఏ పదవి ఇచ్చినా కూడా అది దానికి ఒక హుందా ఉంటుంది, దానికి ఒక డిగ్నిఫైడ్ ఉంటుంది, దానికి ఒక ప్రోటోకాల్ కూడా ఉంటుంది. సో ఏదైనా మొత్తానికి ఈవిడికి ఎటువంటి బ్యాక్లాగ్స్ కానీ ఎటువంటి ఇవి లేవు కాబట్టి పురంధరేశ్వరి గారికే ఎక్కువ అవకాశాలు ఉన్నట్టుగా అనుకుంటున్నాం. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్.